నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రముఖ ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో గరికపాటి నరసింహారావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విద్యార్థులకు ఇచ్చే కొన్ని వెసులుబాట్ల గురించి, మధ్యాహ్నం భోజన పథకం కావచ్చు, ఉచిత పుస్తకాల గురించి ఆయన తప్పుపట్టడం జరిగింది. సో మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. మనకి మామూలుగా అంటే దేవుళ్ళ గురించి బాగా చెప్తారంటే ఒకటి చాగంటి గారు, ఇంకోటి గరికపాటి గారు. అయితే గరికపాటి గారు మాట్లాడింది ఏంటంటే స్కూళ్ళల్లో ఉచిత భోజన పథకం ఏదైతే ఉందో, ఉచిత పుస్తకాల పంపిణీ ఏదైతే ఉందో అది తప్పు పట్టడం జరిగింది సార్. దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? ఒకటి అంటే గరికపాటి గారి గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను. చదవేస్తే ఉన్నమతి పోద్ది అన్నదానికి ఖచ్చితంగా గరికపాటి గారిని ఉదాహరణగా చెప్పాలి. ఎందుకంటే సార్, మీరు నేను కూడా అంటే మీరు నాకన్నా పెద్దవారు, నేను మీకన్నా చిన్నవాడిని, కానీ నేను చదువుకునే రోజుల్లో కూడా నాకు ఉచిత విద్య, నేను అప్పర్ ప్రైమరీ స్కూల్లోను, తర్వాత మున్సిపల్ హై స్కూల్లోను, ఇట్లన్నింటిలో చదువుకుని మీరు నేను బయటకు వచ్చిన వాళ్ళం. మన జీవితాలకి అప్పుడు మహా అయితే సెయింట్ జోసెఫ్, సెయింట్ యాన్ సేవర్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం కనబడేవి తప్ప ఇంత విచ్చలవిడి విద్య ఎక్కడ దొరికేది కదా. మనందరం మున్సిపల్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో, మీ అంత నేను జ్ఞానిని కాదు, కానీ మా టైంలోనే ఒక గ్లాసుడు పాలు మధ్యాహ్నం, ఓ బ్రెడ్ ఇచ్చేవారు. అలాగే పుస్తకాలకు సంబంధించిన విషయంలో స్కూల్లో మిగిలిన అంటే మనకన్నా క్లాస్ ముందు చదువుకుని వెళ్ళిపోయిన వాళ్ళ పిల్లలకి మాస్టర్ గారి ప్రోత్సాహంతోనే మనకు పుస్తకాలు వచ్చేలా చేసేవారు. అంటే మరి ఉచిత బుక్స్ అని నేను చెప్పలేను, కానీ అంటే ఎలాగోలా ఒక ఖర్చు తగ్గించే కార్యక్రమానికి ఆ రోజుల్లోనే ఒక వెసులుబాటు మాస్టర్ల పరంగానే మనకు ఉండేది. ఆ గురువులు అందుకే దైవంతో సమానం అనేవాళ్ళు. సో ఈ ప్రాస్పెక్టులో తదనంతరం విద్యా ప్రమాణాలు, విద్య యొక్క ఆవశ్యకత, విద్య చదువుకుంటే దానివల్ల వచ్చే జ్ఞానం గురించి ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉచిత విద్య, అలాగే స్కూల్కి వచ్చినప్పుడు, ఎందుకంటే పట్టెడు అన్నం తింటేనే వాడికి లేదంటే రెక్కాడితేనే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి చదువుకునేవాడికి అన్నమే ఒక పెద్ద ప్రాస్పెక్ట్. కాబట్టి స్కూల్కి వచ్చే పిల్లలకి కాస్త అన్నం పెడితే వాడు కనీసం భోజనంకైనా స్కూల్కి వచ్చి 4 అక్షర మొక్కలు నేర్చుకుంటాడన్న తాపత్రయం ప్రభుత్వం ఒక ప్రోత్సాహం కింద ట్రై చేస్తే, తర్వాత వాళ్ళ సామర్థ్యం పుస్తకాలు కొనుక్కోలేని నిస్సహాయ స్థితిలోంచి పుస్తకాలు ప్రభుత్వం ఇస్తే చదువు పట్ల అట్లీస్ట్ మనకు ఆర్థిక భారం కుటుంబానికి లేదన్నప్పుడు బేసిక్ చదువైనా వస్తుందన్న కాన్సెప్ట్ని ప్రభుత్వం ఒక మంచి పథకం కింద నేను అభివర్ణిస్తుంటే, మీరేమైనా 5 రూపాయలకి ఇక్కడ బియ్యం మనకేంటంటే రేషన్ బియ్యం కదమ్మా, 5 రూపాయలకి అదేంటిది అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతుంటే, లేకపోతే ఇక్కడ మున్సిపల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ వ్యవస్థే 5 రూపాయలకి భోజనం పెడుతుంది. మరి దాన్ని కూడా తప్పు పట్టండి సార్, దాన్ని కూడా తప్పు పట్టండి. నేను అంటుంది ఏంటంటే మన దేశం బిలో పవర్టీలో ఉంది. బిలో పవర్టీ దేశం. మీరు నరేంద్ర మోడీ సూట్లు బూట్లు చూసి భ్రమంలో బతికితే మీ కిన్నాల్లో ఉన్న జ్ఞానం పోయిందని చెప్పడానికి నేనే అనకాను. మీరు ఇంకా అజ్ఞానిగానే ఉన్నారని చెప్తున్నా. మీకేదో నలుగురు అప్పుడు మొదట్లో పిలిచి మీ ప్రవచనాలు విన్నప్పుడు కాస్త ఏదో మామూలు సాల్వాలు కప్పే దగ్గర ఇప్పుడు మీకు పట్టు పీతాంబరాలు పెట్టేసరికల్లా అభివృద్ధి చెందిపోయామన్న భ్రమంలో మాత్రం దయించి ఉండకండి సార్. మనం ఇంకా బిలో పవర్టీలో ఉన్నాం. వీళ్ళు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యాలకి ఎవరికి అప్లిఫ్ట్మెంట్ జరగలే. చేత మీరు మాట్లాడండి, మంచి చెప్పండి, 10 మందికి ఉపయోగపడే చేయండి, చదువు పట్ల ప్రజలకి ఆసక్తి పెంచండి. అంతేగాని ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు మీరు మళ్ళీ చెప్తున్నాను. ఆల్రెడీ జయప్రకాష్ నారాయణ లాంటోడు, ఈ సాల్వా బ్యాచోడు, ఐవీఆర్ కృష్ణారావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఏంటంటే ఏ ఎండక గొడుగు పట్టే బ్యాచ్లు ఇవి. అలా మీరు దయచేసి తయారవ్వకండి సార్. ఆల్రెడీ మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది, మీ మీద, చాగంటి కోటేశ్వరరావు గారి మీద. ఆ ఒపీనియన్ని చేజేస్తారా రూపం ఆపుకోకండి. ఎందుకంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే విపరీతాలు వస్తాయి. వీళ్ళకి అతి విపరీతానికి పరాకాష్ట జయప్రకాష్ నారాయణ. చాలా అతి పరాకాష్ఠకి మీరు దయించి వెళ్ళిపోకండి. సామాన్య స్థితిలో ప్రజల్ని చూసే విధానం మీ దగ్గర దృక్పథం, మీకున్న ఒరిజినల్ దృక్పథాన్ని మార్చుకోకండి. ఈ పొలిటికల్ ట్రాన్స్లో మీరు కూడా ఇరుక్కుని ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే చదువు ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఆ చదువు అనేది వాళ్ళ రైట్ అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే చెప్పు తీసుకుని కొట్టు. ఫస్ట్ రైట్ అలా మాట్లాడినాడు ఎవరికైనా, ఫస్ట్ అలా మాట్లాడినాడు చెప్పు తీసుకుని కొట్టమని చెప్పండి. ఎవడైనా అలా మాట్లాడినాడు ఫస్ట్ చెప్పు తీసుకుని కొడితేనే బుర్ర జ్ఞానం వికసిస్తుంది. చదువు ఎవరికైనా ప్రాథమిక హక్కు, ఎవరైనా చదువుకోవాల్సిందే, కుల మతాలకు అతీతంగా. ఇది చెప్పిన వాడు ఎవడైనా ఉంటే వాడిని మొగాడి కింద గుర్తించండి. మిగిలిన వాళ్ళందరినీ సెకండ్ వేదవాళ్ళ కింద చూడండి. చదువు వీడే చదవాలి, చదువు ఈ కులమే వాడే చదవాలి అని చెప్పినవాడు ఎవడైనా ఉంటే సెకండ్ వేదవాళ్ళని పిల్లండి వాళ్ళని.
అంటే ఒక ఆధ్యాత్మిక గురువు, ప్రవచనాలు చెప్పే గురువు, దేవుళ్ళ గురించి అన్నిటి గురించి అంటే సమాజంలో జరిగే కొన్నిటి గురించి చాలా చక్కగా చెప్పే గురువు కేవలం విద్య గురించి వచ్చేసరికి రాజకీయంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చెప్తుంది అదే కదా. ఆయన మీద మనకేం గౌరవం తగ్గలేదు, కానీ ఆ గౌరవం తగ్గ పనులు ఎప్పుడైతే చేయకపోయేసరికల్లా బాధ వస్తుంది. సార్ మీరా అలా మాట్లాడడం అన్నది ఒకసారి ప్రశ్నించుకోండి సార్ అని చెప్తున్నాం. వాళ్ళు గరికపాటి గారిని నేనేదో మాట్లాడేసినంత మాత్రాన నా స్థాయి ఏం పెరగదు, నా స్థాయికి తగ్గదు, నేను ఎందుకు ఆయన ముందు చాలా చిన్నవాడినే చెప్తున్నా. ఇక్కడ చదువు అన్న విషయంలో ప్రభుత్వ విధానాలని దయించి ఈ పాట ఇవ్వడమే గగనం అయిపోతుంది సార్. వాళ్ళు ఈ పాట ఇవ్వడమే గగనం అయిపోతుంది. నాణ్యత లేనివి ఇస్తున్నారు. గుడ్లో మెల్ల ఎక్కడో దగ్గర ఒకటి నాణ్యమైనది ఒకటి ఇస్తే ఇంకోటి నాణ్యత లేనివి ఇచ్చి చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పెంచి విద్య పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమాలు, ప్రవచనాలు చెప్పండి మీరు. దానివల్ల సమాజ హితం కోరిన వాళ్ళు అవుతారు. మీరు సడన్గా ఈ పొలిటికల్ రంగులు దయించి మీరు పులుకోకండి.